బడాయి కాదు, బాధ్యత కలిగి ఉంటారు. ఎలా ఉంటారు? జవాబుదారితనం. బడాయి మాటలు చెప్పరు. మా పాస్టర్ గారు అటు చేసాడు, ఓ అమ్మో మాకు అర్థం కాలేదు, ఎందుకో ఆ సంఘాన్ని పోయి మేము తేడా చేస్తున్నాం, ఎందుకో ఆ సంఘంలో ఉండిపోతున్నాం, ఎటైనా పోతే బ్రహ్మాండంగా ఉంటుందేమో. అబ్బా నీ బడాయి తగలడా? జవాబుదారితనం. మనం వెళ్ళే సహవాసం మీద రాళ్ళు వేసే వాళ్ళు ఉంటారు, బురద చల్లే వాళ్ళు ఉంటారు, బలహీనలు ఉంటారు. సంఘానికి వచ్చేవాళ్ళే, ఆడ జరిగిందా మాకు తెలియదే, మేము ఆ చర్చికే పోతాంగా, మాకు తెలియదు, ఎందుకంటే నువ్వు సగం నిద్రపోతావుగా, అరే నువ్వు వెళ్ళే చర్చి చెబితే నీకు తెలీదా? కొమ్మ బలి విచిత్రంగా ప్రవర్తిస్తారండి. అంతా తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు గడుతారు. అది ఒక తెలివితేటలు అనుకుంటారు. నీ తెలివి తెల్లారు. రెండు పిచ్చిపోకలు మనకు ఉండకూడదు. నేను చెప్పి అందుకని సంఘాన్ని గురించిన ప్రత్యక్షత ఉండాలి. ఏముండాలి? ఏ సంఘానికైతే దేవుడిని జతపరిచాడో ఆ సంఘాన్ని గురించిన ప్రత్యక్షత నీకుంటే ఎవడు ఏం చెప్పినా కూడా సహవాసం వదిలిపెట్టవు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 2, దైవ జనుడు గురించిన ప్రత్యక్షత ఉండాలా. సునేమి గండ్రాలేమంది? పక్కపక్క వాళ్ళు, ఏందయ్యా నువ్వు లేనప్పుడు ఆయన కూడా వస్తున్నాడు ఇంటికి, పిల్లలు అడిగితే పాస్టర్ అంటారు, ఏళ్ళపాళ్ళకుండా వస్తుండేది, ఆయనేం పాస్టర్ అయ్యా, అందరు పనులు పోయినప్పుడు వస్తారా, మధ్యాహ్నం పూట వస్తారా, పొద్దున్న ఉన్నప్పుడు రావచ్చుగా, ఏమోనమ్మా మాకు కూడా ఏదో డౌట్గా ఉంది. అసలు ఎట్టా కొంపడి పెట్టేవాళ్ళు భలే మాట్లాడతారు. ఇక ఆ మాటలు నిజమే అని చెప్పేసి అంటేసుకుంటాం మనం. కానీ ఆమెమో తెలుసా, అయ్యా మన ఇంటికి వచ్చి చూపవచ్చున్న వాడు కారుల మీద తిరిగే దైవజనుడు కాదు, కాలర్ ఎగరేసి తిరిగే దైవజనుడు కాదు, కానుకలు కోరేవాడు కాదు, భక్తి కలిగిన దైవజనుడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దైవజనుడు గురించిన ప్రత్యక్షత ప్రతి విశ్వాసికి ఉండాలి. ఒక దైవజనుడు వెంబడించినప్పుడు ఆ దైవ సేవకుని ప్రత్యక్షత నీకు ఉండాలి. తిమోతికి ఉంది, పౌలు గురించి తిమోతికి ఉంది. పౌలు అపోస్తుడు కాదని చెప్పారు ఒకళ్ళు కొంతమంది. అసలు ఆయన ప్రసంగాలు కరెక్ట్ కాదు, చేదుగా ఉంటాయి, వినలేవు. అదేం ప్రసంగం అండి? లేచిన కాడు తిడతామైనా జనాల్ని, లేచిన కాడు ఇదంటాడు అదంటాడు, ఇదా? ఎంత కమ్మగా చెప్పాలి వాక్యం. ఒక నవ్వు లేదు, ఒక పువ్వు లేదు. అబ్బా అమ్మ, వాక్యంలో కూడా ఒక నవ్వు లేదు, ఒక పువ్వు లేదు అట. అసలు ఏం చెప్పాలి వీళ్ళకి? ఏందో మరి మొహం మా పాస్ట్ అడ్డు పెడతాడంటే ఆయన ఆస్తి అది మేము సగం తిన్నట్టు పెడతాడు మొహం. వారు ఆయన నీ దైవజనుడు గురించిన ప్రత్యక్షత నీకు ఉండాలి. ఎంతమంది ఏం మాట్లాడుతున్నా చెవిటి పాములాగా ఉంటావు నువ్వు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెవిటి పాములాగా ఉంటావు నువ్వు, అంతేగాని చెవిటి పర్రలాగా ఉండవు. ఎట్టా? చెవిటి పర్లే అట్టాగమ్మా ఎట్టాగమ్మా అని చెవిటి పర్లేగా వారం చెప్పవు. నీ దైవజనుడి గురించి ప్రత్యక్షత ఉండాలి. నేను మరొక మాట చెబుతున్నా, నీ దేవుని గురించి ఒక ప్రత్యక్షత ఉండాలి. ఒకడు అంటాడు పరిశుద్ధాత్ముడే దేవుడు అంటాడు, ఒక ఆయన యేసుప్రభు అంటాడు, ఒక ఆయన యెహోవా అంటాడు. అసలు వీళ్ళెవరు కాదురా నాయన. ఈ మధ్య ఇంకో గుంపు తయారైంది, పరలోకి వెళ్ళట. ఎవరు? పరలోకి వెళ్ళట. ఆయన వచ్చి వెళ్ళిపోయాడు, మా ఫాదర్ వెళ్ళిపోయాడు, మమ్మీ ఈజ్ కమింగ్ అంటున్నాడు. మమ్మీని పట్టుకుంటే వెళ్ళిపోతామట పరలోకి తల్లి. దేవుని గురించిన ప్రత్యక్షత ఉండాలి. ఎవరినొచ్చి దుర్బోధకుడు ఎవరినొచ్చి నాతో వాదిస్తే బైబిల్లో ఎన్ని రెఫరెన్స్లు చూపించని, నా హృదయాన్ని కట్టిన సత్యం, నేను ఎరిగిన సత్య దేవుని ఆ ఉనికిని నేను మరిచిపోలేను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక అన్యుడు వచ్చి యేసు ప్రభు దేవుడు కాదని పలుకని చంపుతానన్నా కూడా నేను ఎరిగిన ప్రత్యక్షతని మరవను. ఎప్పటికైనా చేస్తా. అదేది ఎట్ట చత్తి కనతగా సావు ఎట్టగానే వస్తుంది. అది దేవుడి కూడా చచ్చిపోతే కనము కదా. దేవుని గురించిన ప్రత్యక్షత నీకు ఉండాలి అంతే. ఈ అనుభవం నీకున్నప్పుడు బాధ్యత కలిగి ఉంటా. ఎట్టుంటావు? జవాబుదారితనం, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నీకు.
పిచ్చి పిచ్చి మాటలు విని బలహీనపడుతున్న వాళ్ళకి సమాధానం చెబుతూ అదిగో ఆ మాటలు విని అభ్యంతరపడవద్దు, అది కరెక్ట్ కాదు. జవాబుదారితనం, రెస్పాన్సిబిలిటీ. ఈరోజు యూట్యూబ్లోకి వెళ్ళండి, అసలు ఏమైపోయింది సేవ అంటే పక్కోడు సేవను పాడు చేయడం సేవ అయిపోయింది. పక్కోడు సేవని పాడు చేయడమే పెద్ద సేవ. ఇంతకు మించిన సేవ కనబట్టలే నాకు యూట్యూబ్లో. ఇతగాడు ఎలిగేషన్స్ తీసుకొస్తాడు, అవి విన్నోళ్ళు కొంచెం అభ్యంతరపడే పరిస్థితులు ఉంటాయి. వెంటనే వాళ్ళు వెంబడించే వాళ్ళు, వాళ్ళ సహవాసం ఉన్న వాళ్ళు జవాబుదారితనంగా, రెస్పాన్సిబిలిటీగా, ఇది అది కరెక్ట్ కాదు, అభ్యంతరకరమైన మాట, అది బాధ్యత. బడాయి ఉండదు, బాధ్యత ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.